హాయ్, హౌ ఆర్ యూ? నేను మీ సన్షైన్ ఇబ్రహీం. పండగ వాతావరణం అంతా అయిపోయింది. ఎవరి యొక్క దైనందిన కార్యక్రమాల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి. ఓకే, నేను మీకు చక్కటి వీడియోస్ అందించడం జరుగుతుంది. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు చేరడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ 2 నెంబర్లకు కాల్ చేసినట్లయితే మీకు ఎటువంటి సమాధానాలైనా ప్రశ్నలకు నేను ప్రశ్నల నివృత్తి చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను చిన్న కథలు 2 చెప్తాను మీకు. ఎందుకంటే అభ్యర్థులు ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్తో ఉండాలి, ఓకేనండి? అభ్యర్థులు ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్తో ఉండాలి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఓకే, నేను అభ్యర్థులను ఉద్దేశించి చెప్పడం జరుగుతుందండి ఇవి. ఓకే, నెక్స్ట్ నో యువర్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్రంట్ ఆఫ్ గోల్. గోల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, చూద్దాం. బిలీవ్ యువర్ సెల్ఫ్, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నెక్స్ట్ నో యువర్ స్ట్రెంగ్త్, నీ యొక్క బలం ఏంటి నువ్వు తెలుసుకోవాలి. నెక్స్ట్ గోల్ అనేది నీ కళ్ళ ఎదుటే కనబడుతూ ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలవు. ఓకే సార్, ఒక చిన్న అనౌన్స్మెంట్. తెలంగాణ మరియు ఏపీడిఎస్సి అభ్యర్థుల కోసం కొత్త బ్యాచ్ జనవరి 20 తేదీ నుండి మీకు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎటువంటి పరిస్థితుల నుండి లేట్ చేయొద్దు. మీకు బోల్డ్ అంత సిలబస్ ఉందండి, సిలబస్ని రివిజన్ చేయాలి. రివిజన్ చేయకపోతే మీరు అనుకున్న మార్కులు సాధించలేరు. ఓకేనండి? రివిజన్ చేయకపోతే అనుకున్న మార్కులు సాధించలేరు. మీరు అనుకున్న లక్ష్యం మీ కళ్ళ ముందు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో, నేను టైం ఎందుకు వేస్ట్ చేసేనా అని చెప్పి తర్వాత మీరు బాధపడడం జరుగుతుందండి. ఓకే సార్, ఇది మీకు వార్నింగ్ కాదు, ఒక ఫ్రెండ్ లాగా మీకు ఏం చేస్తున్నానంటే ఒక సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న సిలబస్ చదవడం అనేది, ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్ చదవడం అనేది ఆషామాషి విషయం కాదండి. ఓకే, చదివారు సరే కదా, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కూడా చాలా కష్టతరమైన పని. కాబట్టి దాన్ని మేము సులువుగా ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలనే దాని మీద మంచి ప్లాన్తో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. ఓకే సార్, చెప్పాను కదా, బిలీవ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ నో యువర్ స్ట్రెంగ్త్. ఆ తర్వాత లక్ష్యం అనేది నీ కళ్ళెదురుతేనే కనబడుతూ ఉంటేనే నువ్వు దాన్ని సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం చేయాలి. సార్, విజయం అనేది ఒక పూటలోనో, ఒక రోజులోనో, ఒక వారంలోనో వచ్చేది కాదు. ఎందుకంటే ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళంతా నిరంతర శ్రమ చేస్తేనే వాళ్ళు ఈ రోజున మంచి స్థితిలో ఉన్నారు. అదే మనం కూడా నిరంతరం నీ లక్ష్యం మీద ఫోకస్ చేసినట్లయితేనే నువ్వు సాధించగలవు. ఓకే సార్, తెలంగాణలో 2024 తెలంగాణ డిఎస్సిలో జరిగిన సంఘటనలు నేను మీకు వివరించడం జరుగుతుందండి. ఎందుకంటే విద్యార్థులు ఎంతలా అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ వీడియోలో నేను తెలియజేయడం జరుగుతుందండి. ఓకే సార్, తెలంగాణ డిఎస్సిలో నేను గమనించిన విషయం ఏంటంటే చాలామంది చక్కగా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయారు. కానీ ప్రజెంటేషన్ వచ్చేటప్పటికి చాలా ప్రాపర్ ప్రజెంటేషన్ చేయలేకపోయారు. దీనికి కారణం ఏంటని నేను రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేస్తే వాళ్ళు టెస్టులు రాయలేదు. వాళ్ళు స్లిప్ టెస్టులు కానీ, మాక్ టెస్టులు కానీ. సార్, టెస్టులు అంటే మామూలుగా ఉండకూడదు, డైరెక్ట్ బిట్లు అందరూ ఇస్తారు. ఎగ్జామినర్ మిమ్మల్ని ఏ విధంగా పరీక్షిస్తున్నాడో ఆ విధంగా టెస్టులు రాస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. దీనివల్ల డిఫికల్ట్ బిట్ అంటే టెస్టులు రాయడం వల్ల లాభం ఏంటంటే డిఫికల్ట్ బిట్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఈజీ బిట్ని ఎలా ప్రజెంట్ చేయాలి. ఓకే, కొన్ని సందర్భాల్లో ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే కష్టమైన బిట్ కింద ఈజీగా ఉన్న బిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అప్పుడు అభ్యర్థి ఎలాగా డైలమాలో పడిపోతాడు అనుకుంటున్నారు? అయ్యో ఈ బిట్టు చాలా కష్టంగా ఇచ్చాడు కదా అన్న డైలమాలో నెక్స్ట్ ఈజీ బిట్లో కూడా దీంట్లో ట్విస్ట్ ఏమైనా ఉందా అంటే దీంట్లో ట్విస్ట్ ఏమైనా ఉందా అని అభ్యర్థి ఏం చేస్తాడంటే ఆందోళన పడిపోయి అదే తీవ్రతతో ఆలోచిస్తాడు. ఈజీగా ఆలోచించే బిట్ని దీంట్లో ఏదో ఉంది అని ఆలోచించి ఈజీగా వచ్చిన బిట్ కూడా తప్పు పెట్టడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రెండోది ఏం జరుగుతుందంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి మనం కష్టమైన బిట్కి 1.5 నిమిషం తీసుకున్నా, ఈజీ బిట్కి 30 సెకండ్లు తీసుకుంటే మనకి బ్యాలెన్స్డ్గా టైం అనేది సరిపోతుందండి. కానీ ఏం చేస్తారంటే ఈ టైం టేకింగ్ కష్టమైన బిట్కి స్టేట్మెంట్ టైం బిట్కి ఎక్కువ టైము కేటాయించేసి అక్కడే ఉండిపోతారు. దానివల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎగ్జామినేషన్ చివరికి వచ్చేటప్పటికి అభ్యర్థి 20 నుంచి 30 బిట్లు ఆన్సర్ చేయకుండా వచ్చేయడం జరుగుతుంది, లేదా టైం అయిపోతున్న కంగారులో ఏదో ఒకటి పెట్టేయడం జరుగుతుందండి. ఇలా చేయడం వల్ల పోస్ట్ సాధించగలమా సార్? సాధించలేం. మనం పూర్తి స్థాయిలో చదువుకుని వెళ్ళి పూర్తి స్థాయిలో మనం టెస్ట్లో బాగా స్ట్రాంగ్గా రాసి వెళ్తేనే మనం ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వగలం. నెక్స్ట్ రెండో పాయింట్ గ్రౌండ్ ప్రాక్టికాలిటీ. ఓకే సార్, వ్యాయామ విద్య అంతా కూడా ఎక్కడ జరుగుద్ది? గ్రౌండ్లోనే మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. కొన్ని సబ్జెక్టులు అంటారా పుస్తకాల్లో నేర్చుకోవచ్చు, కానీ గ్రౌండ్ ప్రాక్టికాలిటీ లేకుండా మనం ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏది సాధించలేం. ఇప్పుడు ఇస్తున్న ప్రశ్నలు కూడా గ్రౌండ్కి అనువర్తించబడే ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది కాదంటారా? దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, 12 minutes కూపర్ టెస్ట్ ఒకటి, అదేవిధంగా పెడగాగిలో హ్యాండ్స్ ఫ్రంట్ మేక్ ఎ సింగిల్ లైన్ ఫాల్ ఇన్. ఓకే, ఇక్కడ కాస్ట్ ఏ విధంగా పెడగాగిలో ఏ విధంగా ఉంటుందంటే షార్టెస్ట్ ఆర్మ్ లెఫ్ట్, టాలెస్ట్ ఆర్మ్ రైట్, మేక్ ఎ సింగిల్ లైన్ ఫాల్ ఇన్. ఇది బుక్లో తరచుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాలేజీలోకి వెళ్తే మనకు అక్కడ చెప్పడం జరుగుతుందండి. కాబట్టి నేను అభ్యర్థులకి ఎలా ట్రైనప్ చేస్తున్నానంటే ప్రతి గేమ్ కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ అవనండి, బాస్కెట్బాల్ అవనండి, వాలీబాల్ అవనండి, హాకీ అవనండి, ప్రతిదీ కూడా గ్రౌండ్కి తీసుకెళ్ళి వాళ్ళకి అఫిషియేటింగ్, గేమ్ రూల్స్ వాళ్ళతో కూడా ఆడించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకోండి. గ్రౌండ్ ప్రాక్టికాలిటీ లేకపోవడంతో కూడా చాలా మంది అభ్యర్థులు అఫిషియేటింగ్ అండ్ కోచింగ్లో బిట్లు పెట్టడంలో కొంచెం తడబడ్డారు. ఓకేనండి. నెక్స్ట్ నేను జూలై 17వ తారీఖున తెలంగాణ డిఎస్సి కోసం ఉద్దేశించి ఒక వీడియో చేయడం జరిగిందండి. అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూసుకోండి. పలానా టిఎస్డిఎస్సిలో వచ్చే బిట్లు ఇవేనని నేను చాప్టర్ వైజ్ పలానా సైకాలజీ, పెడగాగి, అదేవిధంగా స్పోర్ట్స్ ట్రైనింగు, స్పోర్ట్స్ సైకాలజీలో నేను బిట్స్ చెప్పడం జరిగిందండి. గరిష్ట బలం చెప్పాను, క్లాస్ ఫార్మేషన్ చూసుకోమని చెప్పాను, అదేవిధంగా వ్యాయామ విద్య బోధనా పద్ధతుల రకాల్లో వచ్చేటప్పటికి రిథమిక్ కమాండ్ పద్ధతి చాలా చెప్పాను సార్. యాస్టీజ్ నేను అవన్నీ చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా దీనికి కంటిన్యూటీగా నేను ఆగస్టు 26వ తారీఖున యూట్యూబ్లో మళ్ళీ ఒక వీడియో చేశానండి. అత్యధికంగా నేను చెప్పిన టాపిక్స్ నుంచి మా యొక్క మెటీరియల్ నుంచి ఎక్కువ బిట్లు రావడం జరిగింది. ఓకే సార్, విషయాన్ని తెలుసుకోండి. ఎక్కడైతే మీ మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్తారో వాళ్ళని నమ్మాలి మీరు. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి మీకు ఇక్కడ చిన్న కథ ఒకటి చెప్తాను. టైగర్, క్రేన్, కొంగ, అదేవిధంగా గాడిద, డాంకీ, ఈ 3 జంతు లైన్ సార్, సారీ లైన్, టైగర్ కాదు, లైన్. ఓకే, లైన్. ఈ 3 జంతువుల కోసం మీకు ఎందుకు చెప్తున్నానంటే నీ యాటిట్యూడ్ ఎప్పుడు లైన్ యాటిట్యూడ్ ఉండాలి. ఓకే, సింహరాజు అంటారు చూసారా, అడవికి ఎవరు రాజు? సింహం వచ్చినప్పుడు ఎలా ఉంటారో అందరూ బెత్తర చెప్పులు చెప్తుంటారు, అయ్యో ఇది ఏం చేసేస్తుందని. నీలో కూడా అదే గంభీర్యంతో నువ్వు ముందుకెళ్ళాలి. లైన్ యాటిట్యూడ్ ఉండాలి, దేనికి భయపడకూడదు, అంతటా ఆత్మవిశ్వాసం ఉండాలి. అదేవిధంగా నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ రాని. చూసారా, ఎప్పుడైనా సింహం బయటకు వచ్చినప్పుడు దాని చూపులు షార్ప్గా ఉంటాయి.
అలా నువ్వు ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్రేన్. దీనికోసం మీరు కొంగను చూశారు కదా, కొంగలో ఏం తింటాయి? చేపలు తింటుంటాయి. ఆ చేపలు తినేటప్పుడు దాని యొక్క దృష్టి, నిశిత దృష్టి అంతా దేని మీద ఉంటుంది అనుకుంటున్నారు? చేప మీదే ఉంటారు. వన్స్ క్రేన్ పట్టుకోవడానికి అలాగ దాని యొక్క మూతిని ఇలా పెట్టిందంటే టక్మని పెట్టేస్తుందండి. ఎందుకంటే కొంగ అంత నిశిత దృష్టిని కలిగి ఉంటుంది. కాబట్టి నీ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా, నిశిత దృష్టి కూడా అంతే విధంగా ఉండాలి, కొంగలా ఉండాలి. ఒక్కసారి టార్గెట్ చూజ్ చేసామో టక్మని పట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో దానికోసం చెప్తున్నానంటే గాడిద. మనం గాడిదని చాలా తక్కువ అంచనా వేస్తాం. ఓకే, చాలా తక్కువ అంచనా వేస్తాం. గాడిద తన యొక్క బరువు కంటే చాలా రెట్లు వేసినా కూడా మోసుకుంటూ వెళ్ళిపోతుందటండి. ఓకే, అంత స్ట్రెంగ్త్, అంత పేషెన్సీ గాడిదకు ఉంది. ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి 100 రెట్ల ఆస్కారం ఉంది. ఓకే సార్, ఈ ఈ జంతువులు, ఓకే, లైన్ యాటిట్యూడ్, కొంగ యొక్క కాన్సన్ట్రేషన్, గాడిద యొక్క పేషెన్సీ నీలో కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించగలవు. ఓకే సార్, ఈ తెలంగాణ డిఎస్సిలో ఉద్దేశించి నేను చెప్పుకున్నాం జరిగిన 2: ఒకటి టెస్ట్స్ రాయకపోవడం, రెండోది వచ్చేటప్పటికి గ్రౌండ్ ప్రాక్టికాలిటీ లేకపోవడం. నేను టెస్టుల కోసం ప్రత్యేకించి 3000 నుండి 3500 బిట్లతో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టెస్ట్ సిరీస్ రెడీ చేయడం జరిగిందండి. కాబట్టి ఏపీలో విద్యార్థులు కానీ, అదేవిధంగా తెలంగాణలో విద్యార్థులు కానీ ఎటువంటి పరిస్థితిలో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను. ఒకసారి మీరు 2 నెలలు మాకు సమయం ఇచ్చినట్లయితే మీరు మీ జిల్లాలో ఖచ్చితంగా టాప్ 10లో ఉండేలాగా మిమ్మల్ని ఒక ప్రణాళికాబద్ధంగా, ఓకే సార్, ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం సిలబస్ అవగొట్టి పూర్తి స్థాయిలో మారిన కొత్త సిలబస్కి అనుగుణంగా మిమ్మల్ని ప్రిపేర్ చేసి పంపించే బాధ్యత మాది సార్. ఓకే, కాబట్టి అభ్యర్థులకు గమనిక, వచ్చేయండి, పండగ వాతావరణం అంతా అయిపోయింది, మీ యాజ్ యూజువల్ లైఫ్లోకి వచ్చేయండి, మీ యొక్క ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఇట్లు మీ సన్షైన్ ఇబ్రహీం.